అమ్మా ఆ ఈ రోజు కలెక్షన్ అమ్మా. ఆ తీసుకొచ్చి ఇలా ఎట్టేసేయండి. అదిగో పైన బాబు చూస్తున్నాడు, బేగా వెళ్ళండి. సరేనమ్మా. వెళ్ళండి. వదినా, ఏటి రమాప్రభ ఎలాగొచ్చేసినవేటి? మాకేం కావాలన్నా పెద్ద దిక్కు నువ్వే కదా వదినా, కూర్చోవే. ఇది దాని కొత్త ల్యాప్టాప్ ని పాడు చేసుకుంది. ఇప్పుడు ల్యాప్టాప్ కొనాలంట 50,000 అరవి వదినా. త్రిపురని మీ ఇంటి కోడలుగా నేను చేస్తాను కదా వదినా. అందుకే వాళ్ళ నాన్న ఏ మాట ఇవ్వకపోయినా గిరిని పెళ్లి చేసుకోవాలని మాట ఇచ్చినట్లు నేను సృష్టించి ఆ మాట అందరూ నమ్మేలా చేసింది. సర్లే గాని ఈ మోట్లోనా ఎన్ని డబ్బులు లెక్కెట్ మీ? అలాగే వదినా. లెక్కెట్. ఓ సుజాత, ఇంటికి అతిథులు వచ్చేసినారు, కాస్త సల్లట్టుకొచ్చి నువ్వు లెక్కెట్టు. ఎల్ 50,000. మీ అత్తయ్య మనసు ఈ మజ్జిగలో ఉండే వెన్నలాంటిది. అత్తయ్య పైకి కఠినంగా కనిపిస్తుంది, కానీ తన మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఏట్రమా ప్రభా లెక్కెట్టడం ఆపేసినట్టున్నావు. ఇంతకీ ఈ మోట్లో మొత్తం ఎన్ని పైసలు ఉన్నాయి? ఎంత వేటి? మొత్తం 10 లక్షలుంటాయి వదినా. నాకు మాత్రం 50,000 చాలు. నీకు కావాల్సింది 50,000? అవును. 50,000? అమ్మే, నీకు ఈ సంచుడి మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను, కానీ తీపురు మెళ్ళలో నా కొడుకు తాలి కట్టినాకనే మొత్తం తీసుకెళ్ళు. త్రిపుర, ఏడుస్తున్నావా? నువ్విలా ఏడుస్తూ ఉంటే చనిపోయిన మీ నాన్న తిరిగి వస్తారా? ఆగిపోయిన మన జీవితాల్లోకి మళ్ళీ వెలుగొస్తుందా? ఇప్పుడు మనం ఈ కష్టాన్ని దాటాలి. ఈ కన్నీళ్ళని అధిగమించాలంటే ధైర్యంగా ముందడుగు వేయాలి. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. మనకున్న ఆర్థిక ఇబ్బందులు తీరటం కోసం నేను గల్ఫ్కి వెళ్ళి పనిచేస్తాను. అమ్మా, నాన్న దూరమై నువ్వు దూరంగా వెళ్ళిపోతే మేమెలా ఉండగలమమ్మా? అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. తప్పదమ్మా. మన కుటుంబం నిలబడాలంటే, మీ భవిష్యత్తు బాగుపడాలంటే కొన్ని భరించాలి. నేను తిరిగొచ్చే వరకు మీరిద్దరూ మీ పిన్ని దగ్గరే ఉండండి. కూర్చోండి పెద్దాయన. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
నాకెందుకో భయంగా ఉంది బాబాయ్. నువ్వు కంగారు పడకమ్మా. గల్ఫ్ ఏజెంట్కి ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి కనుక్కో బాబాయ్. ఎల్లుండి మా అబ్బాయి అబ్దికం. మా కోడలు తప్పకుండా రావాలి బాబు. నేను కనుక్కుంటాను. వాడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. బాబాయ్ ఎలాగైనా మా అమ్మ కబురు తెలుసుకో. నేను తెలుసుకుంటాను. మీరు కంగారు పడకుండా ఇంటికి వెళ్ళండి. ఏదైనా సమాచారం తెలిస్తే నేనే వచ్చి చెప్తాను. పెద్దాయనా తనని తీసుకెళ్ళండి. ఆ. పదమ్మా. అమ్మా త్రిపుర, ఆ గల్ఫ్ ఏజెంట్ మీ అమ్మ పనిచేసే షేక్ నెంబర్ పంపించాడమ్మా. నంబర్ ఇవ్వు బాబాయ్. ఇదిగో. హలో, ఎవరు? సార్ నేను మీ దగ్గర పనిచేసే గంగా వాళ్ళ అమ్మాయిని.